హాయ్ అన్న. ఆయన అన్న హిట్ 3 నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, టీజర్ సూపర్ హిట్ అయింది. మీకు ఎలా అనిపించింది? మామూలు కాదు, ఆ లాఠీ తీసుకొని గుద్దమీన కొడుతుంటే మామూలుగా కాదు. అసలు నాని అన్న విశ్వరూపం చూపించినట్లు ఉంది. అసలు మామూలు కాదు. ఏ ఏ అని డైలాగులు అసలు మామూలుగా అసలు ఒక రక్తంతో యుద్ధం చేసినట్లు ఉంది. అసలు నాని అన్న ఆ చేతి మీద పెట్టి చేతి మీద లాఠీ తీసుకొని కొట్టడము, ఇంకా మామూలుగా నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసిండు. విశ్వరూపం, నాని అన్న విశ్వరూపం ఈ రోజు బయటపడ్డది. సో అదొకటి హిట్ 3 అంత వైలెంట్ గా ఉన్నది. ఫ్యామిలీ ఆడియన్స్ అసలు వెళ్తారా దానికి? అసలు సెన్సార్ వాళ్ళు ఎటువంటి సర్టిఫికెట్ ఇస్తారనేది కూడా చాలా మందిలో డౌట్ అయితే ఉంటుంది. దీని గురించి ఏమంటారు? ఫ్యామిలీకి అయితే వర్కౌట్ కాదు, యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. సో యూత్కి, ఎస్పెషల్గా యూత్కి ఈ సినిమా ఇచ్చినట్లు ఉంది. నాని అన్న ఆ డైలాగ్స్, ఆ ఆ కొట్టడము, ముడ్డి మీద పెట్టి లాఠీ పెట్టి కొట్టడము, అసలు అది నెక్స్ట్ లెవెల్. రక్తంతో యుద్ధం చేసినట్లు ఉంది ఓవరాల్గా. రీసెంట్ గా కోర్టు సినిమా ఆడియో లాంచ్ లోని ఈ సినిమా ఆడకపోతే నేను ఈ సినిమా చూడడానికి ఎందుకు రీజన్ అంటే నేను ఆ సినిమాకి పెట్టాను, మీరు ఆ సినిమాకి కూడా రాకూడదని నాన్నగారు చెప్పారు కదా. దీని గురించి ఏమంటారు? చెప్పిండు అంటే ఈ సినిమా గిట్ట బాగుంటుందని చెప్పిండు. హిట్ 3 బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టే అవకాశం ఉందా? 100%. ఎందుకంటే ఆ రేంజ్ చూపించిండు నాని అన్న. రక్తంతో యుద్ధం చేసినట్టు లాఠీ తీసుకొని కొట్టడము, డైలాగ్స్ ఏ ఏ అని గట్టిగా అరవడం కానీ నిజంగా అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ఆయన ప్రొడ్యూసర్ కదా హిట్ 3కి ఎలా ఉన్నది అనుకోవచ్చు. నాని అన్న విశ్వరూపం బయట పెట్టిండు. ఏదైతే గతంలో అసలు నాని అన్న ఇది మాస్ అంటే ఇది అనేది చూపించిండు. ఎప్పుడో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర ఉండేవాడు, ఈ రోజు మాస్ గా ఎంట్రీ ఇచ్చిండు నాని అన్న. సో ఆయన లోన ఉన్న విశ్వరూపం బయట పెట్టినట్టు ఉంది. అన్న మరొకటి ది ప్యారడైజ్, ఈ సినిమా టీజర్ చూసారా? అబ్బో, అది చెప్పొద్దు నాన్న, అసలు మామూలుగా కాదు. ఆ జుట్టులు అవి వేసుకొని ఒక్క అది ఒక డైలాగ్ వాడిని చూసినావా? అది ఇది ఒక లంజా కొడుకి కథ అన్నాడు. అప్పుడే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే ఈ లంజా కొడుకు ఏం చేసిండు ఎప్పుడెప్పుడు చూద్దామని ఉంది నాకు. ఆ ప్యారడైస్ లో నిజంగా ఆ జుట్టు వేసుకొని కొత్త గటప్ తోటి బట్టలు లేకుండా రావడము నిజంగా చాలా బాగా అనిపించింది. కానీ ఆ ఓటు మాత్రం నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. ఇది ఒక లంజా కొడుకు కథ అంటే ఎవడు లంజా కొడుకు ఎవడో అర్థం కాలే నాకు. సో ఈ లంజా కొడుకు కథ వెయిటింగ్ చేస్తున్నా, ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు వెళ్దామని వెయిట్ చేస్తున్నా. సో దీని మీద కూడా చాలా వైల్డ్ రూమర్స్ అయితే వస్తున్నాయి, అదే వైల్డ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇది అసలు సినిమా అయినా, నాని అన్నాక ఒక ఫ్యామిలీ హీరో కానీ ఇలా తీసాడు ఏంటి అని కూడా చాలా మందికి డౌట్ అయితే ఉన్నది. దీని గురించి ఏమంటారు? నాని అన్న మాస్, ఆయనలో ఉన్న మాస్ మొత్తం బయటికి తీసిండు. ఈ 2 సినిమాలతో ఆయన మాస్ మొత్తం బయట పెట్టినట్లు ఉంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని నాని గారే భుజాల మీద వేసుకుని మోస్తున్నారని కూడా చాలా మంది అంటున్నారు. దీని గురించి ఏమంటారు? అవును, 100% అదైతే. సో బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలు కొట్టాలి, సో మనం గిట్ట ప్రపంచ స్థాయిలో వెళ్ళాలని నాని అన్న ఒక ముందు అడిగి వేసిండు. 100% వెళ్తాడు. సో ఈ 2 చూడంగా నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. ఒకటి ఈ లంజా కొడుకి కథ ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది, ఎప్పుడు రిలీజ్ చేస్తారని వెయిటింగ్ ఫర్. ఇంకోటి హిట్ తిరిగిట చాలా డైలాగ్స్, నాని అన్న రక్తంతో యుద్ధం చేసినట్లుంది. డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసి. థ్యాంక్ యూ అన్న.